ప్రభుత్వానికి పార్టీకి మధ్య దూరం పెరిగిందా? ముఖ్యమంత్రిపై దాడి చేసిన మంత్రులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? తాము స్పందిస్తే సీఎంకి మైలేజ్ వస్తుందని మంత్రులు భావిస్తున్నారా? కీలక నేతల మౌనం రేవంత్ కే కలిసి వస్తుందా? ఇంతకీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వడంలో మంత్రులు సైతం ఫెయిల్ అవుతున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ నేతలు, మరోవైపు ప్రభుత్వ నేతలు ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డిపైనే వదిలేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అద్భుతమైన పాలన అందిస్తూ ప్రతిరోజు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని పార్టీ కేడర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పాలనపై ప్రతిరోజు బీజేపీ, బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీనికి చెక్ పెట్టడంలో ఇటు మంత్రులు కానీ, అటు పార్టీలో కీలక నేతలు కానీ కౌంటర్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బంది అవుతుందని క్షేత్రస్థాయి నేతలు అంటున్నారు. తమ శాఖలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా మంత్రులు మాత్రం తమకేమీ సంబంధం లేనట్టు సైలెంట్ గానే ఉంటున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ అదే తీరు స్పష్టంగా కనిపించిందని గాంధీ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో విషయంలో పార్టీ చీఫ్, ప్రభుత్వ చీఫ్ గా ఉన్న రేవంత్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన అమాత్యులు కనీసం స్పందించలేదు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై బీజేపీ, బీఆర్ఎస్ మాటల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా కరెంట్, రుణమాఫీ, రైతు బంధు, ఎరువులు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ భృతి, పంట బోనస్ తదితర అంశాలపై ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇటు మీడియా సమావేశాలు, పబ్లిక్ మీటింగ్స్ తో పాటు అటు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం పడిపోతుందని, రేవంత్ పార్టీ మారతారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా మంత్రులు, సీనియర్ నేతలు ధీటుగా స్పందించకపోవడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయడంలో వెనకడుగు వేస్తే పార్టీకి డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని కాంగ్రెస్ లో సీరియస్ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తాము మద్దతిస్తే రేవంత్ క్రేజ్ పెరుగుతుందని కొందరు నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పెద్ద నేతలు సైలెంట్ గా ఉండటంతో క్రెడిట్ అంతా రేవంత్ కే వస్తోందని ఆయన అనుచరులు ఆనందపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమస్య ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.